అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ రోజు రేపు ఏపీ తెలంగాణలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో నిన్న 4 జిల్లాల్లో 43.5, ఏపీలోని 9 జిల్లాల్లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఆదివారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, ఏపీలో ఈ నెల 8, 9 తేదీల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ రోజు రేపు ఏపీ తెలంగాణలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో నిన్న 4 జిల్లాల్లో 43.5, ఏపీలోని 9 జిల్లాల్లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అటు ఆదివారం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, ఏపీలో ఈ నెల 8, 9 తేదీల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలో అందిస్తారు. ఏడుకొండలో చెప్పండి, వాతావరణంలో మార్పులకు సంబంధించి వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? పద్మ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే భానుడి ఉగ్రరూపం కొనసాగుతుంటే ఇటు ఐఎండి మాత్రం ఒక చల్లటి కొబ్బరి అయితే తెచ్చిందని చెప్పుకోవచ్చు. నిన్న అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడినటువంటి ప్రజలు ఈ రోజు కూడా అధిక ఉష్ణోగ్రతలతోనే ఇబ్బంది పడతారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఈ రోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అలాగే 209 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. అయితే రేపు చూస్తే 44 మండలాలు, అంటే ఈ తీవ్రత ఖచ్చితంగా తగ్గిందని చెప్పుకోవచ్చు. అలాగే 199 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని చెప్పేసి రాబోయేటువంటి 4 రోజుల్లో కూడా వాతావరణం కొద్దిగా తగ్గుతూ వెళ్తుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కూడా కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. అయితే ఈ రోజు చూస్తే ఇక 179 మండలాలకు సంబంధించి ఏ ప్రాంతాల్లో భారీగా ఉందని చూస్తే ఈ రోజు మొత్తం మీద అటు శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు, అలాగే ఎన్టీఆర్ జిల్లా బాపట్ల, అలాగే ఇటు నెల్లూరు జిల్లా కర్నూలు వంటి ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే రాబోయేటువంటి 4 రోజుల్లో కూడా ప్రజలు అయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో కురిచేటువంటి వర్షంలో తడవడం కూడా మంచిది కాదని, అది ఆరోగ్యరీత్యా కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి అధిక ఎండలు కాసినప్పుడు పూర్తి స్థాయిలో వర్షాలు కురిస్తే అది ఒకందుకు మంచిదే కానీ ఆ వర్షంలో తడవడం మాత్రం ప్రజలకు మంచిది కాదంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ రోజు చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 26 మండలాలు, అలాగే విజయనగరంలో 25 మండలాలు, పార్వతీపురం మన్యంలో 15 జిల్లాలు, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నంలో 3 మండలాలు, అనకాపల్లి 16, కాకినాడ 13, కోనసీమ 7, తూర్పుగోదావరి 16, ఏలూరు 4, కృష్ణా 4, ఎన్టీఆర్ 6, గుంటూరు జిల్లాలో 14 మండలాలు, పల్నాడు 17, బాపట్ల 1, ప్రకాశం 2, తిరుపతి 1 మండలాలు. ఈ విధంగా వడగాల్పులు ఉంటాయి. అయితే ఈ రోజు ఉష్ణోగ్రతలు నిన్నటి కంటే కూడా 1 నుంచి 2 డిగ్రీలు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే 45 నుంచి 46 వరకు కూడా ఈ రోజు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా బయటకు వెళ్ళేటువంటి ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు కూడా బయటకు వెళ్ళకపోవడమే మంచిదంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తున్నారు, అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.